ప్రపోజ్ చేసింది వాడు. నాకు ఎన్నిసార్లు చేశాడు ప్రపోజ్? ఎన్నిసార్లు చేసి నీకు అన్ని చెప్పనవసరం నాకు లేదు. ఓకేనా? పువ్వు ఇచ్చాడా అలా కాయ ఇచ్చాడా ప్రపోజ్ చేయడానికి? ఏది ఇస్తే నీకు అన్న అవసరం అంటే అందరూ లవర్స్ మామూలు చెప్తారు కదా, చాక్లెట్ ఇచ్చేదో. ఎందుకమ్మా నాకు కావాలి. మా వాడు నాకేమి ఇచ్చాడు? నాకు రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. నీకేమి ఇచ్చి ప్రపోజ్ చేశాడు? నాకేమి ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను. సరే, నాకు తెలిసి నీకు దాచాకాయలు ఇచ్చి ఉంటాడు, అందుకే నువ్వు యాక్సెప్ట్ చేసి ఉంటావు. అవునా? సరే, ఇప్పుడైనా నువ్వు వదిలేసి నా పిస్తానో నాకు తెలుసు కాబట్టి అందుకే మా ఇంట్లో ఉన్నాడు. నీ వెనక మా మెసేజ్లు వస్తున్నా అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసుకొని వచ్చావా ఫోన్? కాదు, ఆ ఫోన్ నా దగ్గరే ఉండేది. ఫోన్ ఇప్పించింది నేను, నా ఫోన్ నేను తీసుకుంటాను, నా ఇష్టం అది. వాడిని ఎందుకు ఇంట్లో పెట్టుకోవడం? మా ఇంట్లో ఉంటాడు, నా లవర్ కాబట్టి మా ఇంట్లోనే ఉంటాడు. మీ ఇంట్లో ఎందుకు? ఎంగేజ్మెంట్ నీతో ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత తెలుసు నాకు. ఇంట్లో ఎట్లా పెట్టుకున్నావు? కొంచెం కూడా మా లవర్ కాబట్టి నేను పెట్టుకుంటాను. మా లవరు నువ్వు లవ్ చేస్తున్నావు. పెళ్లి చేసుకోనికి రెడీ అయిన ఇంట్లో పెట్టుకుంటా నేను. నా లవర్ నా ఇష్టం, మోపుకుంటాను, మీద వేసుకుంటాను, వెనక వేసుకుని తిప్పుకుంటాను, నా ఇష్టం. నువ్వు వదిలేసి. ఇప్పుడు నువ్వు వదలవా? నేను వదలను. మీ పేరెంట్స్ తో మాట్లాడుకోపో, దేంట్లో అన్న పెట్టుకోపో. పేరెంట్స్ పరువు పోద్ది. పోయిద్దంటే ఇంట్లో చెప్పు, వాడు మంచోడు కాదు, ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, నేను వదిలేస్తానని చెప్పి ఇప్పుడే చెప్పి, పెళ్లి కాకముందు చెప్పేసి వదిలేస్తాడు. ఇప్పుడు చెప్పకపోతే నేనేం చేయలేను. నీకు ఇష్టమైతే నేనేం చేయలేను. నన్నే ఇష్టపడుతున్నాను, నేనే పెళ్లి చేసుకుంటా, నువ్వు వదిలేసి. మా వాడికి మెసేజ్లు కాల్స్ చేస్తే నేను ఊరుకోను, పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఇచ్చుకోపో. నువ్వు కూడా మరి ఇచ్చుకోపో. మరి ఎందుకు ఆగేవాడా? నాకు సాక్ష్యం ఉంది కదా. నువ్వు ఇప్పుడు నాది ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తావు నుంచి? ఆర్గ్యుమెంట్ చేసి బరాబర్ చేసి ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తావు? నువ్వు ఎందుకు చేస్తావు నాతో? లైఫ్ లో ఇంకొకటి ఉంటే ఎందుకు చేయరు? ఇంకొకటి ఏంది? ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళని కూడా వెళ్ళేటప్పుడు. నేను ఒకదానే కదా, ఇంకా 2-3 ఉన్నారు మీ వాడికి. సరే, వాళ్ళ పని కూడా నేను చెప్తాను. చెప్పు. ఉన్నట్టున్నారేమో, నాలాగే ఉంటారు వాళ్ళు కూడా, నాకన్నా దారుణంగా ఉంటారేమో వాళ్ళు. ఇంకా మీ వాడైతే నీకు దొరకడు. మీ వాడైతే నీకు దొరకడు. అందరి పని చెప్పు. ఏడ చెప్తావు? హాస్పిటల్లోనే ఉన్నారు, పిచ్చి హాస్పిటల్ వాళ్ళు ముగ్గురు. మీ వాడు కూడా మీ వాడు మా ఇంట్లో ఉన్నాడు. మరి మీ ఇంట్లో నాకు డబ్బులు పంపించేస్తా మీ వాడిని. ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడుతున్నావు? నేను అబద్ధాలు ఆడతా. మా ఇంట్లోనే ఉన్నాడు, డబ్బులు పంపించేస్తా. డబ్బులు లంచం ఇస్తే పంపిస్తా. దేనికి లంచం? మరి ఊరికే పంపిస్తారు మీ వాడిని. కిడ్నాప్ చేశా. నా లవరు. నువ్వు ఇప్పుడు నువ్వు బయటకు వెళ్తున్నావు కదా, నాకు అర్థమైంది. నేను చెప్పింది నీకు అర్థం కావట్లా. వాడు కావాలంటే నీకు నాకు డబ్బులు వాడిని వదిలేస్తా, లేదంటే నువ్వు వదిలేసి వాడిని. నేను ఎందుకు వదిలేస్తా? వాడికి నీకు డబ్బులు ఎందుకు ఇస్తా? ఇవా మరి? నేను ఇవ్వను. వాడే కావాలంట. నువ్వు వాడే కావాలి. సరేలే, వాడినే ఉంచుకో, నీ దగ్గర పెట్టుకో. కానీ సరే, ఓకేనా? సరే.